మీ బంధువులతో, మీ మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు, అలాగే మేనత్తలు, మేనమావలు, పెనతండ్రులు అందరితోనూ సత్సంబంధాలు కొనసాగించండి. మావయ్య బాగున్నావా అంటే 80 ఏళ్ల మేనమావ ఎంత ఆనందిస్తారండి. అది మీ అమ్మగారికి చెప్పారు, లేరా మావయ్యను గుర్తుపెట్టుకున్నావు అని అమ్మ 2 ముద్దల అన్నం ఎక్కువ పెడుతుంది. ఒకవేళ అమ్మ లేదనుకుందాం, దురదృష్టవశాత్తు మావయ్య మా అమ్మ లేదయ్యా మాకు నువ్వే అమ్మవయ్యా అంటే ఆ మేనమావ ఎంత పరవశిస్తాడండి. బంధువులు ఉండాలి. ఎప్పుడు పెళ్లి సంబంధాల విషయంలో బంధువుల్ని నమ్మినట్టుగా ఎవరిని నమ్మలేము. బావమరిదికి ఫోన్ చేసి, అవయ్యా మీ మేనకోడలకు నువ్వే చూడాలయ్యా సంబంధాలు, నువ్వే బుట్టం వయ్యాలి కదా, ఇంకా లావైతే వేడింది నీకే కష్టం అని చెప్పామనుకో, ఆయన చూస్తాడు. ముందు బావమరితో మనకి సంబంధాలు బాగుండాలి కదా. ఈ చిన్న చిన్న విషయాల కోసం ఊరికే పెట్టుబడులు వీటి మీద తగాదాలు పెట్టుకోకూడదండి. మేనమావలు, బావమరుదులు వీళ్ళందరినీ పిల్లలకి పరిచయం చేయాలి, దగ్గర చేయాలి. పిల్లలకి చెప్పాలండి, చదువులు బంధుత్వాల కంటే ముఖ్యం కావు, చదువుల ఆత్మీయతల కంటే ముఖ్యం కావు. ధనం ఎప్పుడూ మిగలదు, బంధం ఒక్కటే మిగులుతుంది, బంధువులు మిగులుతారు. గుర్తుపెట్టుకోండి, బంధువుల్ని కాపాడుకోండి.